హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్. నిన్న వీడియో మీకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపించవచ్చు, ఓకేనా? 100% హెల్ప్ఫుల్ అవుతుంది కూడా ఫ్యామిలీస్కి. సో అలాగే కపుల్స్కి కూడా హెల్ప్ఫుల్గా ఉండేలాగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఏంటి అంటే ఈ వీడియోలో నార్త్ గోవాలో ఎక్సెప్ట్ కలాన్గుట్ కాకుండా అండ్ క్యాండోలిమ్ కాకుండా రిమైనింగ్ బీచెస్ ఉన్నాయి కదా, ఆ రిమైనింగ్ బీచెస్లో ద బెస్ట్ బీచ్ ఫర్ కపుల్స్, ఓకేనా? ఆ వీడియో ఈరోజు చేస్తున్నాను అనమాట, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో దీంట్లో ఫస్ట్ బీచ్ ఏది అంటే బాగా బీచ్ అనమాట, ఓకేనా? బాగా బీచ్లో రెగ్యులర్గానే క్రౌడ్ బాగానే ఉంటుంది, లైక్ కలాంగుట్ లాగానే, ఓకేనా? సో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ అక్కడ కపుల్స్ వెళ్ళినప్పుడు కానీ ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎక్కువగా సేల్స్ మెన్స్ కూడా బాగానే ఉంటారనమాట. సో సేల్స్ మెన్ వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతూనే ఉంటారనమాట. సో థర్డ్ థింగ్ ఏంటంటే అక్కడ ఎక్కువగా పబ్లిక్ కూడా ఉంటుంది కాబట్టి కావాల్సినంత ప్రైవసీ కూడా కపుల్స్కి దొరకదు అక్కడ. సో ఇక్కడ పార్టీ కల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కపుల్స్ కొంచెం ప్రైవసీని ఎంజాయ్ చేయలేరు, ప్లస్ కొంచెం రొమాంటిక్ ఫీల్ కూడా రాదనమాట అక్కడ, ఓకేనా? బాగా బీచ్ ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ అండ్ సెకండ్ బీచ్ వచ్చేసరికి అంజనా బీచ్ అనమాట. అంజనా బీచ్లో యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక ఆ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేసే స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో ఎక్కువగా పార్టీస్ ఎక్కువగా డ్రమ్ రిలేటెడ్ అనమాట. అంటే లైక్ హిప్పీ కల్చర్ అక్కడ నుండి స్టార్ట్ అయింది కదా, ఓకేనా, గోవాలో. సో ఆ వైబ్ ఉంటుంది అనమాట. ఓకే, అక్కడ ఓన్లీ కొంచెము ఎంజాయ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ కపుల్స్కి ప్రైవసీకి మాత్రము అక్కడ సెట్ అవ్వదు. నాట్ ఓన్లీ ఫర్ కపుల్స్, ఫ్యామిలీస్కి కూడా సెట్ అవ్వదు అసలు అంజనా బీచ్, ఓకేనా? సో కపుల్స్ అంజనా బీచ్కి ఓన్లీ ఫర్ వైబ్స్ కోసమే వెళ్ళాల్సిందే తప్పితే అక్కడ స్పెషల్గా అంటూ ఏమీ ఉండదన్నమాట, ఓకేనా? ఇది సెకండ్. థర్డ్ పాయింట్ ఏంటంటే వేగటార్ బీచ్ అనమాట. ఈ వేగటార్ బీచ్లో మీకు వీకెండ్లో అయితే కనుక క్రౌడ్ అయితే బాగానే ఉంటుంది వేగటార్ బీచ్లో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు వేగటార్కి వెళ్తే కనుక చపోరా ఫోర్ట్ ఒకటి కనిపిస్తుంది, బెస్ట్ వ్యూ ఉంటుంది. దాని తర్వాత సన్సెట్ వ్యూ ఉంటుంది కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అక్కడ మీకు బీచ్తో పాటు సన్సెట్ వ్యూ దగ్గర షాక్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా బాగుంటుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం వచ్చేసి అక్కడ ఆ వేగటర్ దగ్గరలో ఏదైతే అకామిడేషన్ సెంటర్స్, అక్కడ రిసార్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా ఎలా ఉంటుంది అంటే కనుక ఎగ్జాక్ట్లీగా చెప్పాలి అంటే కనుక కొంచెం మోడర్న్ కల్చర్ అనమాట, ఓకేనా? మోడర్న్ టు అబోవ్ మోడర్న్ అనమాట. ఆ కల్చర్ అక్కడ ఉంటుంది అనమాట వేగటార్ బీచ్లో, ఓకేనా? ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బీచ్ ఏంటంటే ఓజరాన్ బీచ్, ఓకేనా? ఈ ఓజరాన్ బీచ్ చిన్న బీచే కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది, ఓకేనా? కపుల్స్కి కూడా బాగా సెట్ అవుతుంది అనమాట, ఓకేనా? బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఓజరాన్ బీచ్ కింద ఉంటుంది, ఓకేనా? అది దాని చుట్టూ ఏదైతే సరౌండింగ్స్ ఉంటాయో అవన్నీ కొండలు గుట్టలు అనమాట, హిల్ స్టేషన్లో ఉంటాయి అనమాట అన్ని. అంటే అప్పులో మొత్తం రిసార్ట్స్ ఉంటాయి, ఓకేనా? అప్పులో దానికి అపోజిట్ సైడ్ బీచ్ ఉంటుంది అనమాట. ఎక్కాలి దిగాలి అనమాట, అదొకటి మెయిన్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్స్టా ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం చాలా ఫేమస్, బాగా వస్తుంది, మంచి స్వీట్ కార్నర్ కూడా, ఓకేనా? అండ్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ దీని చుట్టూ పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఓకేనా, మీకు కపుల్స్ పార్టీ వైబ్ని ఎంజాయ్ చేయాలి, ప్లస్ అలాగే మాకు పీస్ఫుల్నెస్ కొంచెము తక్కువగా ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళకు ఈ ఓజరాన్ బీచ్ అయితే సెట్ అవుతుంది అనమాట. దట్టు ఒక రిసార్ట్ ఉంటుంది, హిల్ పైన ఉంటుంది అనమాట, చాలా పైన ఉంటుంది, ఒకటో రిసార్ట్ ఉంటుంది అనమాట అక్కడ పైన. అక్కడ నుంచి కిందికి రావాలంటే చాలా ప్రాబ్లం మళ్ళీ, ఓకేనా? సో అన్ని ఆ చుట్టుపక్కల మొత్తం అలానే ఉంటుంది అనమాట ఓజరాన్ బీచ్, ఓకే? ఈ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి, ఓకే? నెక్స్ట్ బీచ్ ఏంటి, అశ్వం బీచ్, ఓకేనా? అశ్వం కమ్ము మోర్జిము ఇంచుమించు దరిదాపుల్లోనే ఉంటాయి, ఓకేనా? కపుల్స్కి అశ్వం బీచ్ కూడా బాగుంటుంది, చెప్తాను ఎలా అంటే ఇది, ఓకేనా? అశ్వం బీచ్లో మీకు ఫస్ట్ ఇనీషియల్గా వైట్ శాండ్ ఒకటి ఉంటుంది ఫస్ట్ థింగ్, ఓకేనా? మంచి క్లీన్గా కూడా ఉంటుంది. బట్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తము లగ్జరీ షాక్సే ఉంటాయి అనమాట, లగ్జరీ హోటల్స్, లగ్జరీ రిసార్ట్స్ మాత్రమే ఉంటాయి అక్కడ, ఓకేనా? ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మంచిగా రొమాంటిక్ వైబ్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ అశ్వం బీచ్లో. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు ఇది, అశ్వం బీచ్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు. అన్నీ మొత్తము ఆ లగ్జరీ వైబ్స్ బాగుంటాయి అనమాట అక్కడ అశ్వం బీచ్ దగ్గరలో, ఓకే?
అశ్వం బీచ్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే క్రౌడ్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. సో మ్యాక్సిమం ప్రైవసీ కూడా బాగానే దొరుకుతుంది అనమాట కపుల్స్కి. కపుల్స్కి నెక్స్ట్ బీచ్ వచ్చేసరికి కేరీ బీచ్ అనమాట. కేరీ బీచ్ గోవా లాస్ట్ బీచ్ అనమాట. ఓకేనా, మహారాష్ట్ర బార్డర్లో గోవా బార్డర్లో ఉంటుంది. ఓకేనా, అది కనుక 100% లోన్లీ. ఓకేనా, 100 to 200% లోన్లీగా ఉంటుంది. ఓకేనా, బీచ్ కూడా చాలా లోపలికే ఉంటుంది అనమాట. సో అక్కడ మ్యాక్సిమం ఎవ్వరూ రారు. ఓకేనా, ఫ్యామిలీస్ అస్సలు అక్కడ స్టే చేయలేరు. అండ్ కపుల్స్ మాత్రం స్టే చేయొచ్చు. ఓకేనా, దగ్గరలో మీకు ఒక మ్యాక్సిమం ఒక 4 to 5 రిసార్ట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, దీంట్లో మెయిన్ ప్రాబ్లము ఏంటి అంటే కనుక రాత్రిపూట మీకు అక్కడ బయటికి వచ్చినప్పుడు దుకాణాలు, షాప్స్ అలాంటివి ఏమి ఎక్కువగా ఉండవు అనేది కాదులే, కానీ అసలు కనిపించవు కూడా. ఓకేనా, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సేఫ్టీ. ఓకేనా, అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా, సేఫ్టీ, అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇది లాస్ట్ బీచ్ అనమాట, గోవా లాస్ట్ బీచ్ క్వేరియం ఆర్ కేరీ బీచ్లో. ఓకే, నెక్స్ట్ బీచ్ వచ్చేసి అరంబోల్ బీచ్. ఓకేనా, అరంబోల్ బీచ్ చాలా లాస్ట్గా ఉంటుంది. ఓకేనా, దీంట్లో కపుల్స్కి సెట్ అవుతుంది, అలాగే సెట్ అవ్వదు కూడా. ఓకేనా, ఎట్లానో చెప్తాను. ఓకేనా, అరంబోల్ బీచ్లో కూడా క్రౌడ్ బాగానే ఉంటుంది అనమాట. సో ఫుల్ కమర్షియల్. ఓకేనా, అండ్ ఈవినింగ్ పూట కనుక అక్కడ ఉన్న లోకల్స్ కూడా బాగా వస్తారనమాట అరంబోల్ బీచ్కి. ప్లస్ ఫారినర్స్ కూడా వస్తూనే ఉంటారు, అరంబోల్ బీచ్కి ఎక్కువగా వస్తారు. అక్కడ వైబ్ డిఫరెంట్ అనమాట, కొంచెము హిప్పీ వైబ్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం డ్రమ్ కల్చర్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా, అక్కడ చూడటానికి వ్యూస్, సన్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా బాగుంటుంది అరంబోల్ బీచ్. బట్ కొంచెం ప్రైవసీ అనేది ఎక్కువగా ఉండదు అరంబోల్ బీచ్లో. ఓకేనా, ప్రైవసీ అనేది ఎక్కువగా ఉండదు. ప్లస్ మీకు ఆ రొమాంటిక్ వైబ్స్ కూడా ఏవి రావన్నమాట అరంబోల్ బీచ్లో. అక్కడున్న నేచర్కి, అక్కడున్న సరౌండింగ్స్కి, ఆ పార్టీ కల్చర్కి అండ్ ఆ డ్రమ్స్ వేవ్స్కి మీకు అంతగా అనిపించదు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే దాని చుట్టుపక్కల ఏవైతే షాప్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, రిసార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు కాస్ట్లీగానే ఉంటాయి అనమాట. కొంచెము లగ్జరీ వర్షన్ కింద వస్తుంది అనమాట. మరీ లగ్జరీ కాదు, కానీ ఒక కొంచెం మీడియం వర్షన్ ఆఫ్ లగ్జరీలో వస్తుంది అనమాట అది. ఓకే, ఇది అరంబోల్ బీచ్. లాస్ట్ బీచ్ వచ్చేసి మ్యాండ్రమ్ బీచ్ అనమాట. ఓకేనా, మ్యాండ్రమ్ బీచ్ కూడా అరంబోల్ పక్కనే ఉంటుంది. ఓకేనా, బట్ మీకు మ్యాండ్రమ్ బీచ్ కపుల్స్కి చాలా వరకు ద బెస్ట్ అనమాట. ఓకేనా, దాంట్లో ప్లస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఏంటి అంటే మ్యాండ్రమ్ బీచ్లో మీకు స్పేస్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ థింగ్. ఓకేనా, అండ్ లాంగ్ వాక్ చేయడానికి కూడా బాగుంటుంది కపుల్స్కి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అక్కడ రివర్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ మీరు ఎంట్రీలోనే మీకు రివర్ ఉంటుంది. ఆ రివర్ మీద మీకు చిన్న చిన్న వంతెనలు, బ్రిడ్జ్లు ఉంటాయి. అది దాటిన తర్వాత మీకు బీచ్ వస్తుంది అనమాట. సో ఈ రివర్కు పక్కనే అన్ని రిసార్ట్స్ ఉంటాయి కదా. సో ఆ వైపు కపుల్స్కి చాలా బాగా నచ్చుతుంది అనమాట. అక్కడున్న రిసార్ట్స్ కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు, కొంచెం అబోవ్ బడ్జెట్లోనే ఉంటుంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైతే రిసార్ట్స్ నుంచి మీరు బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ బీచ్లోకి ఎంటర్ అవుతుంటారు కదా, ఆ వ్యూ మాత్రము మీకు ఏ రిసార్ట్లో కూడా ఏ బీచ్లో కూడా కనిపించదు అనమాట. ఓకేనా, అంత బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ కపుల్స్కి మాత్రము ప్రైవసీ ఈజ్ సూపర్. ఓకేనా, ప్రైవసీ మాత్రం ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఈ మ్యాండ్రమ్ బీచ్లో. దీంట్లో ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే దీనికి దగ్గరలో కూడా జనస్వాడ గార్డెన్ ఉంటుంది కదా, అక్కడ కూడా వెళ్ళి టైం కూడా స్పెండ్ చేయొచ్చు అనమాట. సో కంపేర్ టు అరంబోల్ కన్నా మ్యాండ్రమ్ బీచ్ ఇస్ ద బెటర్ అనమాట. ఓకేనా, కపుల్స్కి. ఓకే, ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఇది మ్యాండ్రమ్ బీచ్ గురించి. ఓకేనా, మ్యాండ్రమ్ బీచ్ గురించి ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే బెస్ట్ సన్సెట్ టైము ఫొటోస్ అనమాట. ఎలా అంటే సన్సెట్ టైంలో ఫస్ట్ సన్సెట్ వ్యూ కనిపిస్తుంది కదా, దాని తర్వాత బీచ్ వ్యూ. ఓకేనా, బీచ్ తర్వాత మీరు రిసార్ట్కి ఎంట్రీ అయ్యేటప్పుడు ఎంట్రెన్స్ ఉంటుంది. దాని తర్వాత మీకు రివర్ మీద వంతెన వస్తుంది అనమాట, బ్రిడ్జ్. దాని తర్వాత రిసార్ట్ ఉంటుంది. కాబట్టి రివర్ మీద బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నిలబడి మీరు టోటల్ సన్సెట్ వ్యూ స్నాప్ తీసుకుంటే కనుక సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ఇందాక చెప్పిన అన్ని బీచ్లలో కూడా పార్కింగ్కు సంబంధించిన ఇష్యూస్ ఏమీ ఉండవు. ఓకేనా, అన్ని కూల్గానే పార్కింగ్ ఫీజు ఉంటాయి అనమాట. 50-100 కన్నా ఎక్కువ కూడా ఉండదు. సో పార్కింగ్ సెక్షన్ కూడా నైస్గానే ఉంటుంది, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, బేస్డ్ ఆన్ లొకేషన్స్ అండ్ బీచ్ వైబ్స్ బేస్ చేసుకుంటే
ఫ్యామిలీస్కి కానీ అండ్ కపుల్స్కి కానీ కొంచెం ప్రైవసీ కావాలి అండ్ కొంచెం పీస్ఫుల్గా కూడా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బాగా అండ్ అంజనాని డిలీట్ చేసేయండి ప్లాన్లో, ఓకేనా? అది సెట్ అవ్వదు. ఓకే, సో ఫైనల్గా కపుల్స్కి ఎలా అంటే బడ్జెట్ పరంగా అండ్ అంటే కొంచెం లో బడ్జెట్లో, ఓకేనా? బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళకి ప్రైవసీ కావాలి, ఫుల్ ప్రైవసీ అండ్ బీచ్ కూడా నీట్గా ఉండాలి, ఓకేనా? అండ్ మనకు గోవా వైబ్స్ కూడా మంచిగా కావాలి, ఓకేనా? అండ్ మెయిన్ థింగ్ ప్రైవసీ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకి మ్యాండ్రియం ప్లస్ అశ్వం కాంబో చాలా బాగుంటుంది అనమాట కపుల్స్కి, ఓకేనా? లైక్ హనీమూన్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కానీ, ఓకేనా? న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి కానీ అండ్ కపుల్స్ మాత్రమే వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో బడ్జెట్ ఫ్రెండ్లీలో మాత్రము నేను చెప్పిన ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వాటికి స్టిక్ అయ్యేలాగైతే కనుక మ్యాండ్రియం ప్లస్ అశ్వం కాంబో ద బెస్ట్ అనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే మన దగ్గర బడ్జెట్ ఉంది, ఓకేనా? కొంచెం లాంగ్ అయినా మనకు ప్రాబ్లం లేదు, ఓకేనా? మాకు బియాండ్ ద ప్రైవసీ కావాలి, లైక్ చాలా దూరమైన ప్రాబ్లం లేదు అండ్ ప్రైవసీ ఇంకా ఎక్కువగా కావాలి, ఓకేనా? అలా అనుకునే వాళ్ళకి గోవా లాస్ట్ బీచ్ ఉంది కదా, ఓకేనా? కేరీ బీచ్ అండ్ దాంతోపాటు ఏ కాంబో మీకు వర్కౌట్ అవుతుంది అంటే ఓజరాన్ బీచ్ అనమాట. ఈ 2 కాంబోస్ కొంచెము బడ్జెట్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట, ఓకేనా? దీంట్లో కొంచెం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే కేరీ బీచ్ అసలు ప్రైవసీకి నెంబర్ 1, ఓకేనా? లాస్ట్ బీచ్. బట్ ఏంటి అంటే అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నైట్ పూట మీకు అసలు షాప్సే ఉండవు అనమాట, ఓకేనా? కానీ ప్రైవసీ మాత్రం ఫుల్ అనమాట అక్కడ, ఓకే? అదొకటి మెయిన్. కేరీ బీచ్కి అన్ని బీచ్ల కన్నా ప్లస్ పాయింట్ ఏది అంటే కనుక అక్కడ ఫెరీ పాయింట్ కూడా ఉంటుందన్నమాట. ఆ ఫెరీ పాయింట్ లొకేషన్తో మీరు పైన రిసార్ట్స్కి కానీ రెస్టారెంట్స్ కూడా వెళ్ళొచ్చు. అది మాత్రము మీకు ఈ బీచ్లో కూడా దొరకదు అనమాట నార్త్ గోవాలో. అదొక్కటి మీకు చాలా ప్లస్ పాయింట్, ఓకేనా? బెస్ట్ అనమాట ఆ ఫెరీ పాయింట్. గైస్, వీడియోలో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తము షేర్ చేసిన అనమాట. సో మొత్తము కపుల్స్కి మాత్రము మ్యాక్సిమము నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకోండి, ఓకేనా? చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఇక్కడికి రావాలనుకున్నప్పుడు 100% మీరు సౌత్ గోవా చూడాలనుకున్నప్పుడు ఒకసారి సౌత్ గోవా కూడా ఒకసారి అది కూడా ట్రై చేయండి. బట్ నేను ఎస్పెషల్గా నార్త్ గోవా అది చెప్తున్నాను కదా. సో నార్త్ గోవా వరకు మాత్రం కపుల్స్కి ఈ పాయింట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.